హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. నేను మీ విజయ్. చూస్తున్నారు కదా, ఈరోజు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న తెల్ల జీడ కోసం అని చెప్పేసి స్ప్రే చేయించడం జరిగింది. సో అది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నల్లి తెగులు రాకుండా అంటే ముందుగానే నివారణ మళ్ళీ ఈరోజు ఒకసారి స్ప్రే చేయించడం జరుగుతుంది. డ్రమ్లో 200 లీటర్లలో కలిపినాము. వచ్చేసి ఒకటి మీరు చూస్తున్నారు కదా, యూనివర్సల్ మెషింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఆల్ క్రాప్స్ ఇదొకటి. తర్వాత ఇదొకటి నల్లి తెగులు రాకుండా అంటే నల్లి తెగులు ముందుగా రాకుండానే నివారించడం. అంటే నల్లి తెగులు అంటే నల్లి తెగులు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొక్కలో ఉన్న రసం అంటే ఆకుల మీద ఉన్న పత్రహరితం, ఈ పత్రహరితం గ్రీనరీ అనేది ఇదైపోయి కొద్దిగా ఆకులు అనేది తెల్ల మచ్చలు వచ్చి మరి ఆ పత్రహరితం అనేది పోవడం అనేది జరుగుతుంది. సో వాటి కోసమని ఈరోజు మీరు చూస్తున్నారు కదా, అక్కడ మళ్ళీ ఈరోజు నేను స్ప్రే చేయించడం అనేది ఒకసారి జరుగుతుంది. ముందుగానే చేపిస్తున్నాను అనమాట. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అంటే ఈ కాయలు ఇప్పుడు క్రాప్ ఇప్పుడు చూడండి 1 వీక్కే ఇప్పుడు కాయలు అనేది రెడీ అయిపోయినాయి అనిపిస్తుంది. ఇప్పుడే కటింగ్ చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తూ ఉంది ఈ సైజులను బట్టి. సో మీరు చూస్తున్నారు కదా సైజులను బట్టి. సో ఈ నల్లి తెగులు రాకుండా నివారించేందుకు మరి నేను ముందుగానే ఇది స్ప్రే చేపిస్తున్నాను. ఇంతకుముందు మీకు చూపించాను కదా, 2 మందులు కలిపి స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు నల్లజీడ కొట్టినప్పుడు అప్పుడు నల్లజీడ అయితే పూర్తిగా పోవడం అయితే జరిగింది. కానీ అది నల్లగా అట్లనే మచ్చలు ఉన్నాయని చెప్పేసి మరి ఒకటి తెల్లజీడ కోసం కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి పింజలు. ఇప్పుడు సీజన్ క్రాప్ చూడండి ఎంత నీట్ కనిపిస్తున్నాయో చూడండి. ఈ మొక్కల్లో పత్రహరితం పోకుండా అంటే ఈ ఆకులు తెల్లగా కాకుండా పచ్చగా ఉండాలి అంటే మరి నల్లి తెగులు వచ్చినప్పుడు ఇది ఇలాగా పండు బారి ఇది లాస్ట్ ఇయర్ది లీఫ్. సో ఇలా కాకుండా ఇప్పుడు కాయలు పీకేస్తానే నల్లి తెగులు రాకుండా ఉండడానికి ఇప్పుడే నివారణ కోసం మరి నేను ఇది స్ప్రే చేయించడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది మళ్ళీ. సో చూడండి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రకంగా మొక్కలు అనేది మరి టైం టు టైం చూసుకోవాలి. మీరు చూసిన అడగడం అనేది జరిగింది. ఇది మా బోరు. నాకు ఇది ఒక్క బోరే, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇది ఒక్క బోరే నాకు పని చేస్తూ ఉంది. ఇది కలపడం అనేది జరిగింది. ఇక్కడ పెట్టాను. సో మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఈ మందులు అన్నది ఇప్పుడు ఈ పత్రహరితము పోకుండా ఉండాలి అని నల్లి తెగులు వస్తే అది అనేది నల్లి తెగులు వచ్చినప్పుడు అది అలా జరుగుతుంది. సో ఇలాగ గ్రీన్గా బాగా పచ్చగా ఉండాలి అంటే మరి ఇది ముందే వాడాల్సి ఉంటుంది రాకుండానే. సో నేను ముందే వాడుతున్నాను అన్నమాట. సో ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట స్ప్రే చేయించడం. సో మొక్కలు అనేది ఇది. సో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాయలు ఎవరైతే ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో కానీ కటింగ్ ఎవరైతే కాయలు పడతాయో వారు ఒకవేళ ఇట్లా గడ్డి ఉంటే గడ్డి మాత్రం తీసేయకండి. సో ఇది చాలా ఇప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఎండాకాలం ఎవరికైతే వాటర్ తక్కువ ఉన్నాయో కొద్దిగా చెట్లకి కూలింగ్ అనేది మాత్రం ఇస్తుంది గడ్డి. సో అందుకే గడ్డి తీయలేదు, ఓన్లీ ఇట్లా మధ్యలో గ్యాప్స్లో మాత్రమే తీపిచ్చాను నేను. సో చెట్ల కింద ఉన్న గడ్డి మాత్రం తీపించలేదు. సో ఫ్రెండ్స్ ఈరోజు నల్లి తెగులుకు అనేది మరి స్ప్రే చేయించడం అనేది జరుగుతూ ఉంది. చూడండి విపరీతమైన సీజన్ క్రాప్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న పింజలు దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి. సో విపరీతమైన కాపు అనేది రావడం జరిగింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నల్లి తెగులు రాకుండా ఉండడానికి ముందే స్ప్రే చేయించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై చేస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎక్కడ ఏంటి అని. తోట ఎన్ని ఇయర్స్ మొక్కలని ఒక ఫ్రెండ్ అడిగిండు. బ్రదర్కి చెప్తున్నా, ఇది 7th ఇయర్ రన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా,
నల్లి తెగులు నివారణకి మరి ఈరోజు ఆ 2 స్ప్రే మీకు ఇంతకుముందు చూపించాను కదా, అది స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పచ్చగా నల్లగా మొక్కలు ఉండాలి అంటే మనం ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. జై హింద్, జై భారత్.